హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన కొత్త వీడియో. వెకేషన్ పార్టీ మా దోస్తులందరికీ పార్టీ ఇవ్వబోతున్నాను. కువైట్ నుంచి వెళ్ళి ఇండియాకి వెళ్తున్నాను కాబట్టి మా ఫ్రెండ్స్ అందరికీ ఒక పెద్ద పార్టీ ఇద్దామని చెప్పేసి ఒక వీడియో చేస్తున్నాను. వెకేషన్ పార్టీ చికెన్ బిర్యానీ విత్ పెరుగు చట్నీ. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే చికెన్ బిర్యానీకి ఏమేమి సామాన్లు కావాలో అన్ని సామాన్లు తెచ్చేసాము. కానీ ఇక్కడ ఏంటంటే చికెన్ కట్ చేసి డీపీజీలో పెట్టేస్తారు. అప్పుడు ఇవి ఏమైపోతాయంటే రాళ్ళలాగా గట్టిగా అయిపోతాయి. అవి మనం కట్ చేసుకునే ముందు ఒక గంటన్నర 2 గంటల సేపు మెత్తగా నానబెడితే కానీ అవి మెత్తబడవు. ఇందులో రైస్ పెట్టేసాము. ఇది మీకు తెలుసు కదా, కొత్తిమీరాకు, బిర్యానీ పువ్వులు, మన చక్రాలు అంటూ పువ్వులు, ఆకు, యాలకులు. దీని అలా మొత్తం మిక్స్ వచ్చినాయి. ఇలా తక్కువ సామాన్లు వచ్చినాయి అని చెప్పేసి మేము మళ్ళీ సపరేట్ తీసుకొచ్చిన. మనకు బిర్యానీ కాయలు స్పెషల్ ఏంటంటే బిర్యానీ బొంబాయి బిర్యానీ పౌడర్ మసాలా ఇది. ఓకే, ఇది మనకు సంబంధించిన పుదీనా మనం బటర్ వేసుకుంటే కూడా మంచిగా ఉంటుందని బటర్ కూడా తెచ్చాము. ఉల్లిపాయలు, అల్లం ఇక్కడ ఉంది. ఇది అల్లం, ఎల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు. స్పెషల్గా చికెన్ మసాలా కూడా ఉంది. చూడండి, కోడిపుంజు మంచిగా ఉన్నది. టేస్ట్ కూడా దీనిలాగానే ఉంటుంది, మళ్ళీ పుంజులాగానే. ఏమిటండి మీరు మాట్లాడేది? ఓకే, ఇవన్నీ రెడీ అయిన తర్వాత మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. బిర్యానీ అంతా రెడీ అయిన తర్వాత మీకు చూపిస్తాను. మా కటింగ్ మాస్టర్ ఒకటే రూమ్లో ఉంటాం. ఇక బియ్యం ఇట్లా కడుక్కోవాలి. ఒక గంట ముందు ఇట్లా కడిగి పెట్టుకుంటే మనకు అన్నం ఏంటంటే పొడి వస్తుంది. బాస్మతి స్పెషల్ బిర్యానీ రైస్ ఒక గంట ముందు మనం కడిగి పెట్టుకుంటే ఏంటంటే బియ్యం అనేది పొడి వస్తుంది, అన్నం అనేది. మా అతిథులు వస్తారు దా. కుకింగ్ మాస్టర్ వచ్చాయనే, అక్కడ కటింగ్ మాస్టర్ వచ్చాడు, ఇంకా వస్తారా? మన మెయిన్ కుకింగ్ మాస్టర్ ఇక్కడ. కత్తి ఇదే ఉంది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? తీసుకురాబో, గడియేసాడు పెద్ద. ఎవరిని సోర కొట్టకుండా మంచిగా చేయి. మధ్య మ్యూజిక్ వాడేద్దాం. ఎవరు మొన్న వెళ్ళాడు కదా, 13 వెళ్ళాడు చూడరు. ఎందుకంటే చిన్న కడి చేస్తే మిషన్ కూడా మంచి ఫాస్ట్ తిరుగుతుందని చెప్పి. देखो उसको बैठाओ, पहला बैठे, वो साउंड आएगा पकड़े वो. हाँ, బిర్యానీ ఫ్రైడ్ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక వేపుకోవాలి. మంచిగా నూనెలో గోల్డెన్ కలర్ వచ్చాక వేపాలి. ఇక నూనె ఎక్కువ వేసినాం, ఉల్లిపాయలు సన్నగా కోసేసినాం, నిమ్మకాయ, ఉప్పు. ఇది చక్కెర అనుకున్నారా తెల్లగా ఉందని, బాగా వేసాను అనుకున్నారు ఇంటికాడ కదా. పెరుగు, निकल के काटो. కొత్తిమీర అక్కడ పోతుంది కదా, ఇటు పుదీనా, ఇవన్నీ వేసి మంచిగా కలిపేసుకోవాలి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవి ఫస్ట్ మనం నూనెలో వేయించుకున్న ఉల్లిగడ్డ ముక్కలు. వీటిని కూడా ఇందులో వేసి మంచిగా కలిపేయాలి. అప్పుడు మనకి ఏదైనా టేస్ట్ బాగుంటుంది. ఇలా మంచిగా కలిపేసి
మంచిగా ఒక అరగంట గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ముక్కలకి ఆ ఉప్పు కారం అనేది మంచిగా పట్టుద్ది మనకి. అప్పుడు మనం కూర అనుకుంటే టేస్ట్ బాగుంటుంది. మ్యాగ్నెట్ చేసుకుంటే మనకు టేస్టీగా ఉంటుంది. ఒక అరగంట తర్వాత వేసుకోవాలి. ఇంకేమో కావాలి. స్టాప్ చేసుకో. అక్కడ అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ షూటింగ్ చికెన్ మొత్తం ఇందులో వేసేసి మేము మెల్లగా మీద పడిపో. మధు గిన్నెలు లేదు, గంట పైన ఉంది టైము. ఇక్కడ బిర్యానీ అన్నానికి రెడీ అవుతుంది. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు ఇవన్నీ వేసి బిర్యానీ రైస్ తయారవుతుంది. ఇక్కడ ఉండాలి. ఇంకా బయట కూడా మంచి వేడి ఉంది. మధ్యలో మధ్యలో చేస్తుంటే ఉన్నది పాడు పాడు. పాడుతూ మట్ట కూడా మట్ట గుండా అయిపోయింది. అది అదాని రేటు కూరలో ఇక్కడ చిన్న ప్లేట్ ఉన్నది వేసినాయి పక్క సరిపడ గిన్నె కాడ ఒకటి ఉన్నట్టు రైస్ మెల్ల మెల్ల. స్మెల్ రావడానికి పైన కానీ కాలకడ ఉంది. రెండా బిర్యానీ మొత్తం రెడీ అయిపోయింది. ఇలా దమ్ వేసుకోవాలి. ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు స్లో మోషన్లో పెట్టుకుంటే తర్వాత ఇక బిర్యానీ అయిపోయినట్టే. తర్వాత ఎలా ఉంటుంది అనేది మీకు మూత వేసి చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నమస్తే దోస్తులు. ఇంకొకటి మళ్ళీ బిర్యానీ చెప్పాలా, ఇది రేపటికి వెళ్ళండి కానీ ఫ్లైట్ లో కూడా అదే పెట్టుకుంటారు మా వాడు. ఇగో ఈ పక్కన కదా సరే మా దోస్తులు అందరూ వచ్చేసారు. అది జోక్ లేదు, అక్కడ డిస్టర్బ్ ఏమి ఉండదు. అది జోక్. అది లాగితే మరి ప్యాంట్ బయటకు వచ్చేది. చెప్పు చెప్పు. అందరు వచ్చేసారు మా దోస్తులు. అందరు మా దోస్తులు వచ్చారు. ఇక్కడ ఉన్నారు. చెప్పు. చెప్పాలా ఈ రోజు 2 కోళ్ళు తెచ్చాము. మా వాడని జీవితంలో కుర్రోడు కట్ చేసి వచ్చి అదేం ఉండదు. నువ్వు వాళ్ళ టెన్షన్ పడద్దు. అందరికి ఈరోజు మాకు పార్టీ ఇచ్చి వెళ్తుంది కోయట్లో. మా రూమ్మేట్, మంచి ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. ఓకే హాయ్. డ్యూటీలో ఫ్రెండ్. హాయ్ హాయ్ జై బోలో. ఓకే మా రూమ్ దోస్తు, మెస్ పార్ట్నరు, 2 మంచి క్లోజ్ ఫ్రెండ్, బాబాయ్ రూమ్మేట్. అవి బిర్యానీ పార్టీ. అవి టేస్ట్ ఎట్లా చెప్పు. చాలా బాగుంది. వండింది మా తమ్ముడు, మాస్టర్, కుకింగ్ మాస్టర్, కుకింగ్ మాస్టర్ మధురెడ్డి. అనకాపల్లి సెంటర్ నుంచి తీసుకొచ్చాము ఆయన్ని బిర్యానీ వండే వెళ్ళడానికి. చెప్పు. చాలా బాగా వండుతాడు బిర్యానీ మా తమ్ముడు మధు. బిర్యానీ కానీ కర్రీ కానీ చాలా టేస్ట్గా, చాలా నీట్గా వండుతాడు అనమాట. అందుకోసం ఇక్కడ కోయట్లో మా బిల్డింగ్లో ఎక్కడైనా మా తమ్ముడే వండుతాడు నీట్గా, ఎవరి ఊరిగా చేసిన.
అయ్యో ప్రసాద్ కొంచెం ఇక్కడ చూడు. ఓకే 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 దోస్తులు, ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.